హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో మీరు చూస్తుంది నా హోయా ప్లాంట్ 6 సంవత్సరాల నిరీక్షణ తర్వాత నా హోయా ప్లాంట్ అయితే ఫ్లవర్ బడ్ వచ్చింది. యాక్చువల్గా నేను గమనించలేదు, మా గార్డెనింగ్ సభ్యుడు ఒకతను నా గార్డెన్ విజిట్కి వచ్చినప్పుడు తను గమనించి చెప్పాడు. చూడగానే నా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఈ ప్లాంట్ని చూసినప్పుడంతా తిట్టుకుంటానే ఉండేవాన్నమాట. చాలా పెద్దదిగా పెరిగిపోయింది. ఎన్ని కొమ్మలు వచ్చాయో. దీని ఆకులు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎందుకంటే సిల్వర్ డాట్స్ ఉంటాయి ఆకుల మీద. చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ బడ్. నాకు తెలిసి ఇది మెరూన్ కలర్ ఫ్లవర్ పూస్తుందని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఇంకొక బడ్ కూడా గమనించాను. అంటే ఇప్పుడే ఇంకొకటి చిన్నది మొగ్గలు వేస్తూ ఉంది, అవి ఇంకా బయటికి రాలేదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఏదో ఒక బాల్ షేప్లో ఉంటుందన్నమాట హోయా ఫ్లవరు. గుత్తి కూడా ద్రాక్ష గుత్తి ఉన్నట్టు అలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే ఫ్లవర్స్ పూయలేదు. ఒక గార్డెనింగ్ సభ్యురాలు నాకు ఇచ్చిన సలహాల మేరకు, హేమలత అనుకుంటాం పేరు, ఆమె సలహా మేరకు నేనైతే రైస్ వాటర్ ఇవ్వమని చెప్పింది. రైస్ వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. 20 రోజుల్లోనే నాకు ఫ్లవర్ బడ్స్ అయితే వచ్చేసాయి. అలా మనకు గార్డెనింగ్లో మనకు కొన్ని రకాల ఇన్ఫర్మేషన్స్, కొన్ని రకాల ప్లాంట్స్ కేర్ టిప్స్ మనకు తెలియకపోవచ్చు. వాటిని పక్కన వాళ్ళ నుంచి తీసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదనమాట. సో నెల్లూరు గ్రూప్ సభ్యురాలు నాకైతే ఈ సలహా ఇచ్చింది. థ్యాంక్స్ ఫర్ ఆ మేడంకి చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా చూడండి లీవ్స్ ఎంత బాగున్నాయో. సిల్వర్ డాట్స్ ఉంటాయన్నమాట. వ్యారిగేటెడ్ లీఫ్ లాగా ఉంటుంది. ఇది వ్యారిగేటెడ్ హోయానే అని చెప్పొచ్చు. సో హోయా ప్లాంట్కి లూజీ సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలంట. బొగ్గులు, కొంచెం వరి పొట్టు, కొంచెం ఇసుక, ఎక్కువ శాతం మట్టి, అంతేకాకుండా కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ లేదా కౌడంగ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పెర్లైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. అలా ప్రిపేర్ చేసిన సాయిల్ లూజీగా, అంటే ప్రాపర్ ఏరియేషన్ వచ్చే సాయిల్లో ఆమె బాగా బ్యూటిఫుల్గా పెంచుతుంది. తన పేరు స్మిత. బెంగళూరు కాదు, వెస్ట్ బెంగాల్ నుంచి తను గార్డెనింగ్ చేస్తుందన్నమాట. తను ఇచ్చిన సలహా మేరకు నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నా హోయా ఫ్లవర్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఎంత బాగుందో. ఎప్పుడు పూస్తుందా అని వెయిట్ చేస్తున్నాను అనమాట. చూడాలి. ఫ్లవర్ మెరూన్ కలర్లో అనిపిస్తుంది నాకు. మొత్తం అది విచ్చుకున్న తర్వాత కానీ తెలీదు. అంతేకాకుండా ఇంకొక మొగ్గని కూడా చూశాను. ఇది కూడా ఇంకొన్ని రోజుల్లో పెద్దదయ్యి చెండులాగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.